నమస్కారం సార్. ముందుగా తొలి పలుకులు సాయి గారు. సభాధ్యక్షుల వారికి, ముఖ్య అతిథి అవిభక్త ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా, న్యాప్కా వైస్ చైర్మన్గా అనేక పదవులు నిర్వహించి అవిభక్త ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు అందించిన మా నందిగామ నాయకుడు, గౌరవనీయులు కళా పోషకులు వసంత నాగేశ్వరరావు. కళా పోషకులు ఎందుకంటారంటే, మా బళ్ళారి రాఘవ పెట్టే ప్రతి కార్యక్రమానికి వస్తారు. ఒట్టి చేతులతో రాడు. ఒకవేళ ఒట్టి చేతులతో వస్తే మర్నాడు మా ఇంటికి రండమ్మా అని చెప్పి మొన్న 18వ తారీఖు నాడు పద్మభూషణ కేఎల్ రావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నేను నందిగామలో చేస్తూ వారిని ఆహ్వానిస్తే అమ్మాయి పాటలకి ముగ్ధుడై 10,000 రూపాయల చెక్కు అప్పటికప్పుడు రాసిచ్చారు నాగేశ్వర. అది ఆయన యొక్క వితరణ, కళా పోషణ. దాదాపుగా ఒక 40 సంవత్సరాల మిత్రుడు, ఈనాటి మిత్రుడు కాదు. మీకు అంతేనేమో. వంగవీటి రంగారావు గారు రాజకీయ 85 నుంచి వెళ్ళను, చిట్టిబాబు గారు, వేదిక మీద ఉన్న అందరూ పెద్దలారా, ముఖ్యంగా మా నందిగామలో కోహినూరు వజ్రం దొరికింది. ఇప్పటికీ కూడా వజ్రాలు దొరుకుతుందని చెప్పేసి ఆంధ్రదేశంలో అనేక గ్రామాల నుంచి వస్తుంటారు మా నందిగామ ప్రాంతానికి వజ్రాలు ఎరుకోవడం కోసమని. ఆ వజ్రాలు దొరికినాయో దొరకలేదో కానీ మాకు ఒక రసూల్, మాకు రంజాన్ బి, ఒక జోషి, వీళ్ళంతా ఇవాళ మనం కనపడేటువంటి వజ్రాలను మీ అందరూ మనం చూసుకుంటూ ఉన్నా. మా నందిగామ ఖ్యాంతిని, నందిగామ కీర్తిని, నందిగామ కళా వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి ఈ చిరంజీవులకి నా హృదయపూర్వక అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈనాడు ఈ కళావేదిక, ఈ కవితావారి కళావేదిక గంటంబావు నుంచి కూడాను రస బృందావనం చేశారు. ఇద్దరు కూడాను గాయకులు. మిత్రుడు ఆనంద్ కానివ్వండి, అబ్బాయి పేరు అజయ్ కానివ్వండి, జాన్మియా గారు, వీరందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, చెప్పుకోవడానికి చాలా ఉన్నప్పటికీ మీరంతా కూడాను నాగేశ్వర ఉపన్యాసాన్ని, అమ్మాయి పాటలు వినడానికి వచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని నేను విరమించుకుంటున్నట్టు మనం చేసుకుంటూ ఉన్నా. పెద్దలు సాయి గారు, నాకు సుమారు 45 సంవత్సరాల నుంచి చిట్టుబాబు తెలుసు. నేను మొదట 70లో మన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆంధ్రరత్న భవన్లో ఎక్కువ ఉండేవాడిని. 72కే నేను ఎమ్మెల్యే అయ్యా, నా 26వ ఏట. మరి అప్పటి నుంచి నేను విజయవాడ రాజకీయాలతో సంబంధం. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. తరువాత 81, 83, 85 ఇన్నిసార్లు నేను పోటీ చేశా. బహుశా మీరు నమ్మరేమో, నా ప్రక్కన కూర్చున్న సాయి గారి మీదనే నేను గెలిచింది. కానీ వీఆర్ 2 in 1. టెక్నికల్గా ఒక 100 ఎకరాల రైతును కాబట్టి, లేకపోతే 40,000 ఓట్లు మా జాతి ఉండటం వల్ల అయితేనేమి, కేవలం 1,800 ఓట్లు ఉన్నటువంటి ఆయన, ఎకరన్నర పొలం ఉన్న ఆయన, 100 ఎకరాలు పొలం ఉన్న నేను, మరి ఒకసారి 1,600, ఒకసారి 5,000, ఒకసారి 3,000 ఇట్లా గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను డిక్లేర్ చేస్తున్నా, నేను గెలిచి ఓడా, ఆయన ఓడి గెలిచాడు. ఆయన
దీంట్లో ఏమి నిస్సందేహం. బహుశా ఈ రాష్ట్రంలో ఒక 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, చాలా ప్రతి జిల్లాలో నేను తెలిసినటువంటి వాడిని. నేను చూస్తున్నా 3-4 ఎన్నికల్లో పోటీ చేసుకున్నటువంటి వాళ్ళు ఇంత స్నేహంగా కలిసి ఉంటాం అంటే మేమిద్దరమే. మేము ప్రాక్టికల్గా రాజకీయాలకే వ్యక్తిత్వానికి వ్యక్తిత్వ హననాలు ఈ రోజుల్లో తెలుసు కదా ఎంత అసహ్యంగా ఉంటున్నాయో, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునేటువంటి అది చూసుకుంటే మనం ఇంకా రాజకీయాల్లో ఎందుకు అనిపించేటువంటి ప్రకటనలు. ఇప్పుడు ఒకళ్ళ ప్రత్యర్థి అన్నాడంటే అతని వ్యక్తిత్వాన్ని హననం చేసుకునేది. ఇక్కడ ఆయన నన్ను పొగుడతాడు, నేను ఆయన్నే పొగుడతాను. మా జనానికి 150,000 మంది జనానికి కన్ఫ్యూజను. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, మనమేనా వ్యవహారం అంతా అని చెప్పని. సరే, ఏదేమైనా వారి ద్వారా నాకు మా జానీ పరిచయం అయ్యాడు. జానీ నాకు చాలా సన్నిహితుడు. ఈ అమ్మాయి రంజాన్ బి భర్త, వాళ్ళిద్దరు కూడా దగ్గర బంధువులే.